నేను నీకు నా ఒపీనియన్ ముందే చెప్పాను కదా, చెప్పాక కూడా మళ్ళీ టైం కావాలని ఎందుకన్నావు? అమ్మాయి ఇలా ఉండాలి అని కాదు, అమ్మాయి ఇలా ఉండకూడదు అని. థ్యాంక్ యూ, ఒక పాజిటివ్ స్టార్ట్ ఇచ్చారు. అయినా చేసుకునే వాళ్ళకి ఆప్షన్ ఇస్తేనే కదా వాళ్ళ జీవితాంతం కలిసి ఉండేది. మాకెటు ఆ ఆప్షన్ లేదు. చెప్పుకోవడానికే కూతురు, కానీ అబ్బాయిలకి ఏం తక్కువ కాదు. అది ఎప్పుడు లేస్తే అప్పుడే తెల్లన్నట్టు. అమ్మా, నీకు అసలు బుద్ధుందా? కన్న కూతురు గురించి పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయితో ఎవడైనా అలా అంటాడా? పొద్దునే లేచింది వంట చేస్తుందని చెప్పొచ్చు కదే. ఎలా ఉన్నారు? ప్రయాణం అంతా బాగా జరిగిందా? మేము ఇదే కాలనీలో స్ట్రీట్ నెంబర్ 10లో ఉంటాం. అయితే ఏంటి, 10వ నెంబర్ నుంచి 4వ నెంబర్ దాకా వచ్చారు. ఒకప్పుడు ఇద్దరికిద్దరం ఆప్షన్సే, కానీ ఇప్పుడు నాకు వన్ అండ్ ఆల్ నీ ప్రయారిటీ అయిపోయాడు. అదే కదా ప్రాబ్లం. వై యూ టాకింగ్ టు యువర్ ఎక్స్? నువ్వు నో చెప్పడానికి ఆలోచిస్తుంటే చెప్పి ఎక్కువ వెయిట్ చేయించి నో చెప్పకు. తను తీసుకోలేదు. నీకొకటి చెప్పాలి. వాట్స్ మై ప్రాబ్లమా? నాకు నచ్చట్లేదు హర్ష నువ్వు తనతో మాట్లాడడం. ఎందుకంత పొసెసివ్ అవుతున్నావు? తనకి పెళ్ళైపోయింది కదా. బాయా సచ్చినోడు, ఏదో మాట వరుసకి బాయ్ అంటే బాయ్ అనేస్తున్నాడు. అయినా ఎక్స్ లైఫ్లో కరెక్ట్ టైంకి వస్తారు, లైఫ్ అంతా డిస్టర్బ్ చేయడానికి.